హాయ్ హలో నమస్తే. నేను మీ తనుజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా. తమ్నైల్ చూసారా? ఎన్ని వెయిట్ లాస్ డైట్లు ఫాలో అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదా? మీకు రీజన్స్ ఏంటో అర్థం కావట్లేదా? నాకు అర్థమైన రీజన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగనే ఈ రీజన్స్ మీకు కూడా ఉన్నాయో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది రీజన్ ఏంటి అనేది. ఇది కంప్లీట్ మై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి. కంప్లీట్ మై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. నేను 1 year 2 months బ్యాక్ వెయిట్ లాస్ అవ్వడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. దట్ మీన్స్ 2019 March 1st వెన్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ స్కూల్. నేను అప్పుడు ఆ ఇయర్ స్కూల్లో వర్క్ చేశాను ట్యూటర్ లాగా. అప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట March 1st. అప్పుడు నేనున్న వెయిట్ 83.5 84 మధ్యలో ఉన్నాను. ఆ టైంలో నేను వెయిట్ అప్పటి వరకు కూడా ఫుడ్ తగ్గించుకొని తినేదాన్ని, ఏదో ఒకటి ట్రై చేశాను, కానీ ఎప్పుడు వెయిట్లో ఇంత కూడా చేంజ్ రాలేదు. నేను ఇంకా తగ్గలేనేమో అనుకుంటూ కొంచెం నన్ను నేను తక్కువగా ఆలోచించుకుంటూ నేను చేయలేనులే, నా వల్ల కాదులే, నాకు చేయలేకపోవడానికి ఇదిగో ఈ కారణాలు ఉన్నాయి, ఆ కారణాలు ఉన్నాయి, ఈ కారణాలు ఉన్నాయి అనుకుంటూ రకరకాల కారణాలను ఎదురుగా పెట్టుకునేదాన్ని. ఈ కారణాల వల్లే నేను చేయలేకపోతున్నాను అనుకునేదాన్ని. నేనైతే March 1st స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అప్పటికి చాలా విసిగెత్తిపోయి ఎలాగైనా కాన్ఫిడెన్స్ గా స్టార్ట్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేశాను. ఆ స్కూల్లో వర్క్ చేయడం నాకు ఆ March మంతే లాస్ట్ అన్నమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను స్కూల్ డ్రాప్ అవుదాము, పాపని స్కూల్లో చేర్పించుకోవాలి అండ్ తనని తీసుకొచ్చుకోవడానికి నాకు టైం కావాలి కాబట్టి నెక్స్ట్ ఇయర్ స్కూల్ మానేస్తున్నాను కాబట్టి అదే లాస్ట్ మంత్. ఏదేమైనా సరే స్కూల్లో ఉన్నప్పుడే ఒక ఫుడ్ తినడానికి కానీ టైమింగ్స్ కి కానీ అలవాటు పడటానికి నాకున్న అవకాశం ఈ ఒక్క నెలే అని చెప్పి ఎందుకో సడన్ గా బాగా ఆలోచించి మోటివేషన్ తెచ్చుకొని అండ్ ఆ స్కూల్లో పనిచేసే పీడీ మ్యామ్ కూడా నాకు హెల్ప్ చేశారు. కొంచెం డిఫరెంట్ గా తను ఈ ఫుడ్స్ తింటే మంచిది, ఆ ఫుడ్స్ తింటే మంచిది, ఏదో ఒకటి మనం ట్రై చేసి చెయ్యాలి, మోటివేషన్ కోల్పోకూడదని తను కూడా చెప్పేవాళ్ళు. అండ్ తనని చూసి కూడా నేను ఇన్స్పైర్ అయ్యి ఆ మంత్ అయితే స్టార్ట్ చేశాను. ఆ మంత్ నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నేను వెయిట్ తగ్గుతానా లేదా అనే నమ్మకం లేకుండానే స్టార్ట్ చేశాను. నేను వెయిట్ కూడా చెక్ చేసుకోలేదు. స్టార్ట్ చేసినప్పుడు అయితే 83.5 84 మధ్యలో అటు ఇటు చూపిస్తూ ఉండేది. ఆ తర్వాత అయితే నేను స్టార్ట్ చేసి ఇంకా నేను వెయిట్ చెక్ చేసుకోలేదు. స్కూల్ మానేశాను March మంత్ అయిపోయిన తర్వాత. ఇంకా April 1st చూసుకున్నానండి వెయిట్. అప్పుడు నేను 80 kgs ఉన్నా. నిజంగా చాలా ఇంకా ఆ వెయిట్ ఒకసారి 80 వస్తే చాలు, ఫస్ట్ నేను నాలో మోటివేషన్ వస్తుంది అని నేను ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. ఆ 80 వెయిట్ చూడంగానే ఇంకంతే, నేను చేయగలను, నేను తప్పకుండా వెయిట్ లాస్ అవ్వగలను, ఇప్పటివరకు అవ్వలేకపోతున్నానని చాలా బాధపడ్డాను, కానీ వెయిట్ లాస్ అవ్వగలను ఒక డిఫరెంట్ ఆలోచన అండ్ మోటివేషన్ నాకు తెలియకుండానే నాలో నేను చెయ్యగలననే నమ్మకం పెరిగిందనమాట. ఇంక అప్పటి నుంచి నాకు నేను సెల్ఫ్ గా నేను చెయ్యలేనంటే ఏది లేదు అని ఒక చిన్న పాజిటివ్ థాట్ పెరిగింది. అండ్ పెరిగింది కంప్లీట్ గా నేను అప్లై చేశానని కూడా అనను. అలా అప్లై చేయడానికి నాకు మళ్ళీ 1 year పట్టింది. ఆ ఆలోచన ఉండేది నేను చెయ్యలేను అని బాధపడకుండా ఉండాలి అని. ఆ April 1st 80 ఉన్నాను. April 1st నుంచి ఇంకా డైటింగ్ అయితే చేసేదాన్ని. అనవసరమైన ఫుడ్స్ ఎక్కువ తినకుండా ఎప్పుడో ఒకసారి చీటింగ్ మీల్స్ లాగా నచ్చినప్పుడు వీక్లీ వన్స్ లేకపోతే 2 weeks ఒకసారి అలా అయితే నచ్చిన ఫుడ్ ని తినేదాన్ని. ఎక్కువ తినకుండా ఇంట్లో ఎలాగో మాకు మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్స్ కంపల్సరీ, ఆఫ్టర్నూన్ ఒక్కటే రైస్ ఐటమ్ తింటామండి. అది ఎక్కువ ముడి బియ్యం తినేవాళ్ళం ఇంట్లో అందరూ. అంటే దట్ మీన్స్ మా హస్బెండ్, మా సిస్టర్, మరిది, మేము 4 పాప కూడా తినిద్ది. పాపకు కూడా ముడి బియ్యము, జొన్నన్నం, వాట్ ఎవర్ ఏది పెట్టినా కూడా తినిద్ది. రియల్లీ నాకు అదొక ప్లస్ పాయింట్. అండ్ వాళ్ళు కూడా తినేవాళ్ళు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అయింది. కొన్ని టైమ్స్ లో సమ్మర్ బాగా వచ్చిన తర్వాత ఆ ముడిబియ్యం తినలేకపోయేవాళ్ళు, వైట్ రైసే ఉండాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ ఆ టైంలో కూడా నేను చాలా తక్కువ రైస్ తీసుకొని కొంచెం చపాతీలు అండ్ ఇడ్లీ దోశ అయితే ఆల్మోస్ట్ మానేసాను ఆ టైంలో. అది కూడా చాలా హెల్ప్ అయింది. ఇలా చాలా విషయాలు జరిగినాయి.
నవంబర్ అంటే ఈ మధ్యలో మా సిస్టర్ మ్యారేజ్ సెట్ అయింది, ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అని, మ్యారేజ్ అని, ఇలా ఒక 5 months తన మ్యారేజ్, ఎంగేజ్మెంట్ ఇవన్నీ ఆలోచించుకుంటూ అటు ఇటు షాపింగ్లు, హైదరాబాద్ టు గుంటూరు, గుంటూరు టు హైదరాబాద్, ఇలా అటు ఇటు తిరుగుతూ చాలా వరకు నేను అంత ఎక్కువ వెయిట్ లాస్ అవ్వలేకపోయాను. బట్ నవంబర్ తన మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను నేను. అప్పుడు నేను 75 ఉన్నాను. నేను అప్పటి వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫుడ్లోని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ సరే వెయిట్ కొంచెమన్నా తగ్గుతూ ఉండాలి, నెలకి 1 కిలో అయినా తగ్గుతూ ఉండాలి అనుకుంటూ మోటివేషన్ పోగొట్టుకోకుండా అయితే ట్రై చేశాను. అండ్ ఎక్కువ షాపింగ్ తిరిగే వాళ్ళం కాబట్టి కంప్లీట్గా అయితే మానేయలేకపోయాను ఫుడ్స్ కొన్ని. ఓకే, నాట్ బ్యాడ్. నేనైతే నా మోటివేషన్ కోల్పోకుండా ఉండడానికి అట్లీస్ట్ 5 kgs అయితే తగ్గాను. 75 అయ్యాను నవంబర్ అయిపోయిన తర్వాత. ఇంకా తన మ్యారేజ్ అయిపోయింది, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాము. పాప స్కూల్, ఆఫీస్, హస్బెండ్ ఆఫీస్, ఇవన్నీ ఇంకా డైలీ వర్క్ ఎక్కువ అయిపోయింది అనమాట. మ్యారేజ్ అప్పుడు 1 month ఇంట్లో ఉండకుండా ఉండడం వలన ఇల్లంతా డస్ట్ పట్టడం, ఇదంతా చూసుకొని అంతా చేసుకొని ఆ 1 month అండ్ డిసెంబర్ అండ్ జనవరి నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. పని ఎక్కువగా ఉండింది, ఎక్కువ తినేసాను, 2 kgs వెయిట్ పెరిగాను మళ్ళీ. అప్పుడు కొంచెం బాధేసింది. ఇలా వెయిట్ పెరుగుతున్నానని నేను బాధపడే లోపే నాకు యాక్సిడెంట్ అయింది, లెగ్ ఫ్రాక్చర్ అయింది. సో 2 months బెడ్ రెస్ట్, ఇంకా రిమైనింగ్ 3 kgs కూడా పెరిగాను. మళ్ళీ అదే April 1st 2020 April 1st నా వెయిట్ చెక్ చేసుకుంటే 80 kgs. నేను లెగ్ ఫ్రాక్చర్ అవడం వలన ఫుడ్లు అన్నీ ఆపేయలేను అండ్ చాలా కేరింగ్ గా ఉండాలి. లెగ్ సెట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. అందుకని చెప్పేసి కొంచెం తినాల్సి వచ్చింది. అప్పటికి కొంచెం జాగ్రత్తగా ఉన్నా కూడా వెయిట్ పెరుగుతాము, బెడ్ రెస్ట్ కాబట్టి తప్పలేదు. సో మళ్ళీ 2020 April 1st మై వెయిట్ ఈజ్ 80 kilos బ్యాక్. అప్పుడు ఇంకా నేను కొంచెం మళ్ళీ నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోయాను. పాజిటివ్ మూడ్ ఉన్నా కూడా నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోయాను. చాలా బాధపడ్డాను. ఎలా అయినా సరే ఇదే April 1st లాస్ట్ ఇయర్ నేను 80 kgs నుంచి మళ్ళీ తగ్గాను అండ్ 75 వరకు రీచ్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఎలాగైనా సరే నేను మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పేసి April 1st నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎక్కడ కూడా నా మోటివేషన్ మిస్ అవ్వకుండా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంప్లీట్గా మనల్ని ఏ విషయంలో నేను గెలిపించేది ఇది ఒక్కటేనండి. ఈ విషయాన్ని నేను చాలా లేట్గా తెలుసుకున్నాను. మీరు కూడా ఈ విషయం తెలుసుకోకపోతే తప్పకుండా ఒకసారి ఆలోచించి మిమ్మల్ని ఎక్కడ డీమోటివేట్ మీరు అవుతున్నారో, మీకు ఏ ప్రాబ్లం అనేది మీరు ముందుకెళ్ళడానికి సహకరించట్లేదు, ఆ ప్రాబ్లం మీద కొంచెం దృష్టి సారించి మీ ఫ్యామిలీ మెంబర్స్ని హెల్ప్ చేయమని చెప్పి ఆ విషయంలో మీరు కొంచెం ముందుకి వెళ్లాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. అండ్ అది నేను చేశాను. April month నుంచి నేను స్టార్ట్ అయ్యాను. నౌ ఐఎమ్ ఇన్ వెయిట్ లాస్ ప్రాసెస్. నేను స్టిల్ డైటింగ్ చేస్తున్నాను అండ్ నాకైతే రిజల్ట్ కనిపిస్తుంది. ఈ రిజల్ట్ ని మీరు కూడా చూస్తారు తప్పకుండా. మీలో ఉన్న మోటివేషన్ లెవెల్స్ ని కంపల్సరీ పెంచుకోండి, ఎక్కడ డిమోటివేట్ అవ్వద్దు. నేనైతే స్టిల్ April 1st నుంచి స్టార్ట్ చేశాను. నౌ ఇట్ ఈస్ June. నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. చాలా అంటే నేను మీకు ఇప్పుడే చెప్పను. నా ప్రాసెస్ నేను అనుకున్న వెయిట్ లాస్ అవ్వాలి. మినిమం 6 months టైం నేను పెట్టుకున్నాను. ఈ వెయిట్ లాస్ అవ్విన తర్వాత అండ్ నేను చేసిన ప్రాసెస్ ఏంటి అనేది ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్, ఎందుకంటే నేను చేసిన ప్రాసెస్ మీకు చెప్పి అది మీరు చేసి మీకు సక్సెస్ అవ్వకపోతే అది మళ్ళీ తప్పు కదండి. అలా చెప్పకూడదు. మనకి చాలా డైట్ లాస్ అదే వెయిట్ లాస్ ప్రాసెస్లు యూట్యూబ్లో కానివ్వండి, గూగుల్లో కానివ్వండి చాలా దొరుకుతున్నాయి. మీరు ఏదైనా ఫాలో అవ్వండి, మీకు నచ్చిన చిన్న చిన్న మార్పులు చేసుకోండి. అండ్ అన్నిటినీ మించింది తప్పకుండా మేము ఇది చేయగలము, మేము తప్పకుండా వెయిట్ లాస్ అవుతాము. చిన్న చిన్న విషయాలకి అనవసరంగా టెన్షన్ పడి అనవసరంగా నా హెల్త్ నేను పాడు చేసుకోను అని చెప్పి ఒకసారి మీరు రియలైజ్ అవ్వండి. అండ్ టెన్షన్స్, బాధలు ఇవన్నీ మనం వెయిట్ లాస్ ఎంత డైట్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వకుండా ఉండడానికి మొదటి కారణాలు. ప్లీజ్ మీ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేయండి. ప్రతి మనిషికి టెన్షన్స్ ఉంటాయి, ప్రతి మనిషికి బాధలు ఉంటాయి. అవి లేని వాళ్ళు అసలు ఈ భూమి మీద లేనే లేరు. కాబట్టి వాటిని పెద్ద భూతద్దంలో పెట్టుకొని చూసుకోకండి, వాటన్నిటిని తగ్గించుకోండి. ఈవెన్ నేను కూడా అలా చూసి నేను చాలా డిమోటివేట్ అయ్యి బాధపడి ఇప్పుడు ఎలా అయినా సరే నేను ఏదో ఒకటి చెయ్యాలి, మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకోవాలి కదండి. వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి
మనం మోటివేట్గా మనము కొంచెం గ్రేట్ లెవెల్లో ఉన్నప్పుడే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. నాకైతే నా పాపను చూసినప్పుడు ఎప్పుడు ఇలానే అనిపిస్తుంది, నేను ఇంతలా మోటివేషన్ తక్కువతోటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటే నన్ను చూసి నా పాప ఏం నేర్చుకుంటుంది అనే భయం నాకు ఒక్క టైంలో కలిగింది. ఆ టైంలో నేను ఇంకా ఎక్కువ మోటివేషన్ తెచ్చుకున్నాను. నేను మోటివేట్ అవ్వడానికి నాకు యూట్యూబ్ ఛానల్స్ చాలా హెల్ప్ చేసినాయి. అంతే కాదు, ఎంతో మంది ఛానల్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. మేము మీకోసమని ఏం చెప్పను, మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని మేము కూడా బిల్డ్ చేసుకుంటే ఏదో ఒకటి చేయగలం. హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో ఊరికే కూర్చోవాలా? అండ్ మనం ఊరికే కూర్చోవడం ఏంటండి, మనం ఇంట్లో ఎంత మందికి ఫుడ్ ఎన్నిసార్లు వండి పెడతాము అండ్ ఎన్ని పనులు మేనేజ్ చేసుకుంటాము. మనలో కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకెవరిలో ఉంటుంది చెప్పండి. నిజానికి అందరికీ కూడా మనమే ఇన్స్పిరేషన్ అండి. మనకి వాళ్ళు స్వయంగా చెప్పకపోయి ఉండొచ్చు, వాళ్ళు మేనేజ్ చేసే పనుల కన్నా కూడా మనం మేనేజ్ చేసే పనులే చాలా ఎక్కువ. మీరు ఎక్కడ డిమోటివేట్ అవ్వద్దు. మీరు చేయాలనుకున్న పని చేయలేకపోవడానికి కారణం పూర్తిగా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకపోవడమే. ప్లీజ్ బిల్డ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఇది ఒక హౌస్ వైఫ్ గా నేను కూడా చాలా సార్లు ఫీల్ అయిన విషయము. అందుకే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ని మీతో చెప్పుకోవడానికి ఈ విధంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను నిన్న లైవ్ అయితే చేశాను, ఈ విషయం మీతో చెప్పడానికే లైవ్ చేశాను, బట్ నా లైవ్ సక్సెస్ అవ్వలేదు. నాకెందుకో ప్రతిసారి కూడా నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. లీవ్ ఇట్, వస్తే రానివ్వండి, ఇంకా దాన్ని వదిలేద్దాము. నేను చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని కూడా మీకు ఇలా వీడియోస్ ద్వారానే చెప్తాను. అండ్ ఇంకొకటి, వెయిట్ లాస్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు, డైటింగ్ చేసే వాళ్ళు ఒక కొన్ని ఇంగ్రీడియంట్స్ ని చాలా వరకు తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మనము ఫుడ్డే మొదలు తక్కువగా తీసుకుంటాం కదా, మనము ఆ ఫుడ్ తక్కువ తీసుకునేటప్పుడు అండ్ ఆ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉండడం వలన మనకి స్టమక్ అప్సెట్ అవుతుంది, కడుపులో మంట అలాంటివి వస్తాయి. అండ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వేస్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ సాల్ట్. ఉప్పు అండి, ఉప్పుని చాలా తగ్గించుకోవాలి. మీరు ఈ ఉప్పుని బయట ప్యాకెట్స్ వాడడం కన్నా కళ్ళుప్పు వాడడం మంచిది. నేనైతే ఎక్కువగా అన్ని కళ్ళుప్పే వేస్తాను, ఎందుకంటే అత్తయ్య ఎప్పుడు కళ్ళుప్పే వాడతారు. నేను కూడా సిటీలో ఉండి కళ్ళుప్పు తీసుకువెళ్ళినా కూడా అది 2-3 months లో అయిపోయేది. మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి తీసుకెళ్లడం ఇదంతా ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ప్యాకెట్స్ కొని వాడేదాన్ని. అది ఎంత బ్యాడో ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. నేను తెలుసుకుని మీకు కూడా షేర్ చేస్తున్నాను. నాలా షేర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు నా ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫిక్స్ అవ్వమని నేను చెప్పను. ఒకసారి చెక్ చేయండి, అందరినీ చూడండి, అన్ని ఛానల్స్ చూడండి, లేదా గూగుల్లో సెర్చ్ చేయండి. సాల్ట్ అనేది చాలా డేంజర్ ఇంగ్రీడియంట్ అండి. సాల్ట్ చాలా తగ్గించుకొని వేసుకోండి, నెమ్మదిగా నిదానంగా దాన్ని తగ్గించుకుంటూ లిమిటెడ్ లో వాడుకోండి. ఆల్రెడీ మనకుండే వెజిటబుల్స్, ఆకుకూరలు వీటన్నిటిలో సహజంగానే సాల్ట్ అనేది ఉంటది, ఎక్కువ పట్టదు వాటికి. సో మీరు కూడా ఒకసారి మెంటల్లీ ఫిక్స్ అవ్వండి. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఫస్ట్ ఫిక్స్ ఇట్ మెంటల్లీ. మెంటల్ గా ఫిక్స్ అవ్వండి. మెంటల్ గా ఫిక్స్ అయితేనే మనం ఏదైనా చేయగలం. అది డైటింగ్ అయినా అవ్వచ్చు, లేదా ఏదైనా మంచి విషయం అయినా అవ్వచ్చు. మెంటల్ గా మన మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా చేయగలుగుతాము. ఇవాళ నేను అది చేస్తున్నాను అండ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంతకు ముందు వరకు నాలో లేని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇప్పుడు ఇంత బాగా ఉండడంతో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకే మీతో షేర్ చేయడానికి వచ్చాను. సో ఫిక్స్ అయ్యి కొంచెం సాల్ట్ లెవెల్స్ అన్ని తగ్గించుకుంటూ ఉండండి. నెక్స్ట్ కారం అండి, రెడ్ చిల్లీ పౌడర్. రెడ్ చిల్లీ పౌడర్ ని ఎక్కువగా యూజ్ చేయొద్దు. మనకి తెలిసిన విషయమే, రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే కొన్ని రెసిపీస్ కి స్పెషల్ టేస్ట్ వస్తుంది, దాన్ని నేను ఒప్పుకుంటాను. బట్ వెయిట్ లాస్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువగా యూజ్ చేయొద్దు ప్లీజ్. మీరు దానికి బదులుగా పచ్చిమిరపకాయలని ఎక్కువగా యూజ్ చేసుకోండి. పచ్చిమిరపకాయల కారము మీరు తిన్నప్పుడు కొంచెం మంటలా అనిపించినా కూడా అది మన కడుపుకి ఏ హాని చేయదు, మన జీర్ణ వ్యవస్థకి ఏ హాని చేయని ఒక అద్భుతమైన స్పైసీ ఇంగ్రీడియంట్ అన్నమాట పచ్చిమిరపకాయలు. రెడ్ చిల్లీ పౌడర్ తగ్గించుకోండి. మీకు వేసుకోవాలనిపిస్తే చాలా తక్కువ వేసుకోండి, పచ్చిమిరపకాయలను ఎక్కువగా వాడుకోండి. అండ్ ఈ డైట్ లో ఉన్నంత కాలం అన్నా ఆ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అనేది తగ్గించండి. అండ్ పిల్లలకి కూడా ఎక్కువ పెట్టకండి. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా పిల్లలకు కూడా, చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి. ప్రాబ్లం వల్ల మనం యూజ్ చేసే ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఒకటి వాళ్ళ కడుపులో మంట కలిగిస్తుంది కదండి. పచ్చిమిరపకాయల కారం వాళ్ళకి కొంచెం తక్కువ వేసి పెట్టండి. కారం బాగా స్పైసీ తినే పిల్లలు ఇప్పుడు, ఇంతకు ముందు అయితే పిల్లల కోసం స్పెషల్ ఎక్కువగా నెయ్యేసి ఉప్పులు కారాలు ఏం వేయకుండా పెట్టేవాళ్ళం. ఇప్పుడు అలా ఉండట్లేదు, పిల్లలు కూడా రుచులు మారిపోయినాయి. పుట్టిన పిల్లలు వెంటనే అన్నప్రాసన అయినా కూడా వాళ్ళు కారాన్ని చాలా ఇష్టంగా తింటున్నారు. సో రెడ్ చిల్లీ పౌడర్ తగ్గించి కొంచెం పచ్చిమిర్చి కారాన్ని యాడ్ చేయండి.
అది నేను ఫైండ్ అవుట్ చేసిన ఇంగ్రీడియంట్ అండి. ఎందుకంటే నేను డైట్ చేసేటప్పుడు నాకు కడుపులో మంట ఎందుకు వస్తుందా అని చెప్పి నేను ఆలోచించినప్పుడు నేను ఇంకా సర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం అది. సో మీకు తెలియకపోయి ఉండొచ్చు, మీకు తెలియచేద్దామని చెప్పి నేను ఇలా చెప్తున్నాను. మీరు ఇంకొకసారి సర్చ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. అలాగనే ఇంకొకటి చింతపండు అండి. నేను చింతకాయ పచ్చడి తొక్కు గురించి చెప్పట్లేదు. చింతపండు బాగా పండిపోయిన తర్వాత మనం చింతపండు వాడతాం కదండి, అది. సాంబార్లో కంపల్సరీ చింతపండు ఉండాల్సిందే, పప్పులో ఉండాల్సిందే, ఉప్పులో ఉండాల్సిందే అని అనుకోకండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పప్పు చేసుకున్నాను అనుకోండి, పప్పు చేసేటప్పుడు చింతపండు పెట్టకండి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం తినేటప్పుడు నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ అసలుకి ఎంత మంచిది హెల్త్కి. ఒకసారి ఆలోచించండి. మీరు ఏమైనా ఇడ్లీ చట్నీ కానీ ఏమైనా చట్నీ అంటే పచ్చిమిరపకాయ చట్నీ స్పెసిఫిక్గా నేను చెప్పను, ఇడ్లీ చట్నీ చేసుకున్నప్పుడు మనము దాంట్లో నిమ్మకాయ పిండుకోవచ్చు. చింతపండుని కూడా తగ్గించండి. మా ఇంట్లో మా మామయ్య ఎప్పుడు చెప్తూనే ఉంటారు చింతపండు అంత మంచిది కాదు అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సమ్మర్లో పచ్చి మామిడికాయలు తెప్పించి అదంతా బాగా పీల్ చేసి బాగా ఎండపెట్టి పొడి చేసి మాకు పంపిస్తారు. మేము అది ఒక 6-7 months వరకు వస్తుంది. అంతవరకు వాడుకొని ఇంకా తర్వాత మళ్ళీ నాకు నార్మల్గా చింతపండు వాడుతుంటాము. అండ్ చాలా మంది చెప్పారు, మా మామయ్య అలా ఇంకా వేరే మామయ్య వాళ్ళు, ఎక్కువగా చింతపండు వాడకండి అమ్మ, కడుపులో మంట వస్తుంది, ఎసిడిటీకి చాలా ఎక్కువగా రియాక్షన్ ఇస్తుంది చింతపండు అని. అప్పుడు వినలేదని వాళ్ళు అనుకుంటారు, విన్నా మనకున్న అవకాశాలు అలాంటివి అనమాట. బట్ వీలైనంత వరకు నిమ్మకాయలు అయితే వాడండి. నేను కూడా ఎక్కువ నిమ్మకాయలు వాడుతూ ఉంటాను. అండ్ మీ దగ్గర ఈ ఆమ్చూర్ పౌడర్ ఏదైతే ఎండపెట్టిన మామిడికాయ పౌడర్ ఉంటుందో దాంతో మనం పప్పుచారు కూడా పెట్టుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఇప్పుడు మామిడికాయలు అవైలబుల్లో ఉండి ఇప్పుడు కొంచెం ఎండగానే ఉంటుంది కదండి, ట్రై చేయండి ఆ పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోవడానికి. లేదంటే బయటనే తెచ్చుకోండి. వీలైనంత వరకు నిమ్మకాయలు వాడండి. ఎప్పుడన్నా సాంబార్ పెట్టుకున్నప్పుడు మాత్రమే చింతపండు వాడండి. చింతపండు తగ్గించేసేయండి. అండ్ ఎస్పెషల్లీ డైట్లో ఉన్న వాళ్ళు చింతపండు తగ్గిస్తే మనకి ఈ కడుపులో మంట, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఎందుకంటే డైట్లో మనము కొంచెం తక్కువ ఫుడ్ తీసుకుంటాము, ఇప్పటివరకు ఎక్కువ ఫుడ్ తీసుకొని సడన్ గా డైట్లో తక్కువ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈ చింతపండు తినడం వల్ల ఏంటంటే ఇవి కొంచెం ఎక్కువ అవుతాయి అన్నమాట. తగ్గించుకొని వేసుకోండి. ఏదేమైనా కానీ మెంటల్ గా ఫిక్స్ అవ్వండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడా మిస్ అవ్వద్దు. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ వెయిట్ లాస్ ప్రాసెస్ కోసమే కాదు, మీరు ఏ పని చేయాలన్నా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తోటి ముందుకు సాగాలి. మనము హౌస్ వైఫ్స్ మన వల్ల అవ్వదులే అని అనుకోకండి, మన వల్ల మాత్రమే అవుతుంది. తప్పకుండా మనం చేయగలం. ఇంకొక చిన్న విషయం అండి, హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉంటాము, భోజనాలు అందరు కొండి పెడతాము, తప్పకుండా అవి మిగులుతాయి. మనం తినాలనుకున్న ఫుడ్ కన్నా మిగిలింది ఒక్క ముద్దే కదా, 2 ముద్దలే కదా అని చెప్పేసి మీ పొట్టలో వేసేసుకోకండి. మీరు ఎంత వెయిట్ లాస్ అవ్వాలన్నా అవ్వలేరు ఇలా వేసుకుంటే. ఒక రోజు వేసుకుంటే ఓకేనండి, కానీ అలా రెగ్యులర్ గా 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు చేస్తే కంపల్సరీ మనం తినాలనుకున్న దానికన్నా ఎక్కువ తినటమే కదండి. కాబట్టి అలా చేయొద్దు. ఇంకొకటి, మీకు అలా రైస్ మిగులుతుంది అనుకున్నప్పుడు లేదా ఒక 2-3 స్పూన్స్ కి పెరుగన్నం ఏం చేస్తాము అనుకున్నప్పుడు మీరు ఇంకో ముద్ద తగ్గించుకోండి, పర్వాలేదు, ఏం కాదు. మనం డైట్ లో ఉంటున్నాం కదా, తగ్గించుకుంటే ఏమైందండి. ఇంకొక ముద్ద తగ్గించుకొని దానికి 3-4 ముద్దలు కలుపుకొని చక్కగా లైట్ గా గోరువెచ్చగా ఉన్న వేడి పాలు వేసి కొంచెం ఒక పావు టీ స్పూన్ అంత పెరుగు వేసి ఒక మిరపకాయ ముక్కలు, పచ్చి మిరపకాయలు ఒక 2 మిరపకాయలు వేయండి. మీకు కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నైట్ పూట వేసి మార్నింగ్ అది తినండి. మార్నింగ్ మీకు బ్రేక్ఫాస్ట్ వండుకోకండి, చక్కగా అది తినండి. అండ్ అది మీ పిల్లలకి పెడితే కూడా చాలా మంచిది. అండ్ మీ హస్బెండ్ కూడా తినమని అడగండి, వాళ్ళందరినీ రిక్వెస్ట్ చెయ్యండి. మేము ఇలా ప్రాసెస్ చేస్తున్నాం, ఒక 6 months మాకు మీరు సపోర్ట్ చేయండి. ఎక్కువ ఫుడ్ వేస్ట్ అయిపోతే అది పారేయడానికి నాకు మనసు ఒప్పట్లేదు, మీరు తినరు, నేను తినకుండా ఉండలేను అని చెప్పండి, రిక్వెస్ట్ చెయ్యండి. మన వాళ్ళు కదండి, తప్పకుండా వింటారు. పాజిటివ్ గా ఏ పనైనా చేయడానికి ట్రై చేద్దాం అండ్ వాళ్ళని కూడా పాజిటివ్ గా మారుద్దాం. అండ్ ఈ విధంగా నైట్ పాలు పోసి తోడు పెట్టుకొని మార్నింగ్ తినే ఈ పెరుగన్నం ఉంది చూసారా, ఒకప్పుడు అనేవాళ్ళు కదండి, పెద్దల మాటలు చద్దన్నం మూటలని. నిజంగానే ఈ విధంగా తినే ఈ చద్ది అన్నము, చద్ది పెరుగన్నం అనేది మన హెల్త్ కి చాలా మంచిది. ఇందులో వెరీ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. మీరు అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి. మీరు టిఫిన్ మానేసి ఈ పారేయడానికి ఇష్టపడకపోతే ఈ విధంగా తిని చూడండి. మీ పిల్లలందరికీ తలా ఒక ముద్ద పెట్టండి, ఎందుకంటే దీంట్లో చాలా మంచి బ్యాక్టీరియా ఉంటుందండి, అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. తప్పకుండా మీరందరూ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని బిల్డ్ చేసుకొని
మీకు పాజిటివ్ వేగా మార్చుకుంటారని, ఇంకా మీ వెయిట్ లాస్ డైట్ని సక్సెస్ చేసుకుంటారని, ప్రాసెస్లో మీరు అనుకున్న వెయిట్ మీరు లాస్ అవ్వాలని, మీకు నచ్చిన హ్యాపీ ఫుడ్ని మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత నచ్చినట్టు హ్యాపీగా తినొచ్చు. అప్పుడు కూడా మనం కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనకు నచ్చిన ఫుడ్ తీసుకోవచ్చండి, ఏ ప్రాబ్లం ఉండదు. సో మీరందరూ ఈ విధంగా ఆలోచించి మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని ఈ విధంగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను అదే ప్రాసెస్ ఇప్పుడు చేస్తున్నాను. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఇవాళ నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ మీకు పరిచయం చేయబోతున్నాను. ఆల్రెడీ మనందరికీ తెలుసు, కానీ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం ఆ ఇంగ్రీడియంట్ ని. ఈ టైంలో అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఆ ఇంగ్రీడియంట్ ఏంటో, అలాగే ఆ ఇంగ్రీడియంట్ తోటి ఇవాళ రెసిపీస్ ఏంటో ఇవాళ ఈవినింగ్ 6 o'clock మీరు చూసేస్తారు నా ఛానల్లో. సో లెట్స్ వెయిట్ ఫర్ దట్ స్పెషల్ ఇంగ్రీడియంట్. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. తప్పకుండా మీరందరూ మీరు అనుకున్న పనులని సజావుగా సాధించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.